హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమలతను. ఫ్రెండ్స్, ఏదో ఒక బాధ, కోపం, చిరాకు, వెలితి, మనశ్శాంతి లేకపోవడం ఇలా అనేది ఏదో ఒకటి ఎదురవుతున్నప్పుడు అనిపించేది. దేవుళ్ళు అనేది ఉన్నారు, వాళ్ళని మనం అడుగుతున్నాము, అన్ని విధాలా తోడుంటారు కదా. ఏంటిది? ఏ పాపము ఏ కర్మ చేయకపోయినా ఏంటి బాధలు వెలితలు అని అనిపించేది. ఫ్రెండ్స్, అప్పుడు ఆలోచిస్తే అనిపించింది, మనకే నా బాధలు. ఆ కృష్ణ భగవాన్ని చూడండి. చిన్న పిల్లగాడుగా పుట్టినప్పుడు జైల్లో పుట్టాడు. పాపం కన్నతల్లి దగ్గర లేడు. అలాగని పెంచిన తల్లి దగ్గర ప్రేమతో పెరుగుతున్నాడు అంటే అక్కడైనా హ్యాపీగా ఉన్నాడా? చంపడానికి ఎన్నో పన్నాగాలు పనితే అవన్నీ చిరునవ్వుతో తప్పించుకున్నాడు. ఒక వయసు వచ్చాక ప్రేమ అనుకున్నాడు. పోనీ ఆ ప్రేమ అయినా కూడా తనకు దక్కిందా? లేదు. వివాహం జరిగింది. పోనీ అదైనా బాగుందా? గాంధారీదేవి తన కొడుకులు అధర్మంగా చనిపోయినా కూడా నీకు బిడ్డలు పుట్టరు, పుట్టినవారు నిలవరు అని శాపం ఇచ్చింది. ఆయన తప్పు చేసింది ఏంటి? పాపం ఆ శాపాన్ని కూడా ఆయన భరించాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడాను నవ్వుతూనే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏంటి నాకు ఈ కర్మ అని వెనక్కి తిరగలేదు. నా వల్ల కాదు అని ఎవరికి ఏమి చేయకుండా ఉండలేదు. తన ధర్మాన్ని తను పాటిస్తూనే ఉన్నాడు. ఆ దేవుడంతటి గొప్పవాళ్ళం అని నేను చెప్పట్లేదు మనం, కానీ మన గురించి మనమే బాధలు ఆలోచించుకోవడం కాకుండా ఇవి ప్రకృతి ధర్మంగా ప్రతిదీ కూడాను మనకి ఎలా జరుగుతుందో మన కర్మానుసారమే జరుగుతూ ఉంటాయి ప్రతి విషయాలు. దాన్ని అంగీకరించి మనం మన బాధల గురించి మనం ఆలోచించి బాధపడిపోకుండా కాలం ముందుకెళ్తుంది. దేన్నైనా ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. మనకు తోచిన సాయం మనం ఏమైనా ఎవరికైనా చేయగలమా? మన ధర్మానుసారం మనం ఎవరికైనా ఉపయోగపడగలమా అని మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జీవితం ఇలా ఉంది. ఇప్పుడు పుట్టాం, దీన్ని తప్పించుకొని మనం ఏదైనా చేసేసుకుందాం, కాలగమనంలో కలిసిపోదాం, లేకపోతే జీవితాన్ని వదిలి పారిపోదాం, బంధాల్ని వదిలి పారిపోదాం అని ఆలోచిస్తే అంతకన్నా గడ్డు సమస్యలు ఎదుర్కొంటాం. మనం ధర్మంగా ఉండాలి. అప్పుడు ఆ ధర్మం మనకి కాపాడుతుంది, తోడుంటుంది. రాళ్ళని కొట్టి 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 కొడుతుంటే ఒక శిల్పంగా తయారవుతుంది. ఎంత అందంగా ఉంటాయి ఆ శిల్పాలు. అదేవిధంగా మనకి ఎన్నో ఎదురు దెబ్బలు, బాధలు, మనేదులు, అవమానాలు, దూషణలు లేకుండా ఏ జీవితంలో ఉండవు. దాన్ని అధిగమించి మనతోనే మన జీవితం అని అనుకోకుండా మన జీవితంలో అన్నిటినీ ఎదుర్కొంటూ నలుగురికి కూడా మనకి ఏ విధంగా సాయపడగలం అనేది చూసుకుంటూ ధర్మానుబద్ధంగా ముందుకెళ్దాం. మనకు నిదర్శనంగా చాలా చాలా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి కూడాను నా విన్నపంగా ఈ చిన్న వీడియో పెట్టాను. ధర్మం రక్షిత రక్షిత అంటే మనకు వచ్చిన బాధలను దేన్నైనా కూడా మనం ధర్మంగా ఎదుర్కొందాం. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ ముందుకు వాళ్ళతో కూడా మనం ధర్మంగా నడుచుకుంటే ఆ ధర్మం మనకు తోడుంటుంది.
చిన్న ఎగ్జామ్ తట్టుకుంటే పెద్ద ఎగ్జామ్కి రాయగలం. చిన్న ఎగ్జామే అమ్మో కష్టం అని తప్పుకున్నాం అనుకోండి, పెద్ద ఎగ్జామ్ చాలా కష్టమవుతుంది. జీవితం కూడా అంతే. మనకి కనపడేదంతా కూడా పెద్దగా కనపడుతుంది బాధ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నమస్తే. బాయ్.